అన్ని అంశాలు తెలుసుకోవాలని ఈ సమాజాన్ని మేలుకొల్పుతూ ఈ సమాజంలో అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని మేలుకొల్పుతూ పనిచేస్తూ మూఢ నమ్మకాల నిర్మూలనగా పనిచేస్తున్నటువంటి బైరి నరేష్ అన్నని తన సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. ముందే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, నా ఈ ప్రసంగంలో దేవుడి ప్రస్తావన కానీ కులం ప్రస్తావన కానీ బలహీనమైన మనోభావాలు ఉన్న వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విషయాలు కానీ మాట్లాడనని తెలియజేస్తున్నాను. ఒకసారి సప్పట్లు కొట్టింది. మీ అందరికీ తప్పనిసరిగా ఈ నుంచి వెళ్ళేటప్పుడు మీ మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా వెళ్తుంది, చాలా భారంగా వెళ్తుంది. నేను అనే ప్రతి మాట మీకు ఒక ఇనుప సువ్వరు తీసుకొని మిమ్మల్ని పొడిచినట్టుగానే మాట్లాడతా. నాకు మీ చప్పట్లు నాకు అక్కర్లేదు, ఓకే? మీ చప్పట్లు నాకు ఏమద్దు. మీ మెదడులు ఇక్కడ నుంచి వేడి వేడిగా పోవాలి, వాతలు పెట్టుకుంటూ పోవాలి. సరేనా? సరేనా? ఒక్కసారి గట్టిగా జై భీమ్, మరొక్కసారి జై భీమ్. సభా అధ్యక్షులకి, నిర్వాహకులకి, బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లా అధ్యక్షులకి, కార్యదర్శికి, అలాగే కమిటీకి, వేదిక మీద ఉన్న వివిధ ప్రజా సంఘాల నాయకులకి, వేదిక ముందున్న ప్రజా సంఘాల నాయకులకి, మరి ముఖ్యంగా భార్యని పిల్లలని తీసుకొచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా నా జై భీములు, జై ఇన్సాన్లు. అలాగే ఎక్కడో నిన్న అటు మొక్కన అల్వాల్ అవతల సిద్దిపేట అవతల ఉన్న నేను అన్న అమలాపురంలో ఉన్నాడు, ఇవాళ ఇడగలుగుతాం అనే విషయం పొద్దుగాల తెలిసింది. కానీ నేను వస్తున్నా అనే విషయం ఎట్లా తెలిసిందో రాయేష్ అన్నకు నేను పొద్దుగాల పరిశాన్ అయినా. మరి ఎందుకు వచ్చినా? 3 సార్లు పిలిచినా రానని చెప్పిన కదా. ఎందుకు వచ్చినానంటే ఈ ఖమ్మం జిల్లా నాకు భార్య అని ఇచ్చిన జిల్లా, ఓకేనా? సో ఈ జిల్లాకు నేను చాలా రుణపడి ఉంటా. నిజమా కాదా? రెండోది, నాకు పుట్టిన 2 కొడుకులలో ఒక కొడుకు పుట్టిన ప్రదేశము ఖమ్మం జిల్లా. సమత హాస్పిటల్ ఇల్లందుకు రాష్ట్రాడు ఖమ్మం లోకలే. ఒకడో ఇక్కడే పుట్టిండు, ఇంకోడేమో కొత్తగూడెంలో పుట్టిండు. 2 ఇక్కడోళ్ళే, ప్రశ్నోదయ్ జ్ఞానోదయ్ ఇక్కడోళ్ళే. అలాగే మా భార్య కూడా ఇక్కడే. సో ఇక్కడికి నన్ను వాళ్ళు పిలవక్కర్లేదు, అత్తగారింటికి ఎప్పుడైనా రావచ్చు నేను. నిజమా కాదా? అందులోనూ ఇక్కడ ఒక బాధ కలిగించే ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఈ స్తూపాన్ని నేను 10 సార్లు సందర్శించాను అనేటోళ్ళు చేయలేపండి. ఒక్కసారి వీళ్ళకి సపోర్ట్లు కొట్టండి. నేను నా భార్య పిల్లలతో ఈ స్తూపాన్ని 10 సార్లు సందర్శించాను. పోయిన సంవత్సరం కూడా నేను ఇదే రోజు ఇక్కడికి వచ్చాను. కానీ అప్పుడు ఇంత పెద్ద టెంట్ లేదు, ఇంతమంది జనం లేరు. చిట్యాల రాదన్నకు ఫోన్ చేసిన, అన్న మేము 3 దాకా 4 దాకా ఉండి పోయినమే అని చెప్పాడు. ఉన్నాడా రాదన్న? తర్వాత మా జిల్లా అధ్యక్షురాలు ఇమ్మటి ప్రీతక్కని అడిగినాం, అన్న ఎప్పుడైనా వస్తారు, కార్యక్రమం చేస్తారు, వెళ్తారు, క్లాసులు ఎప్పుడు మైకులు వీకుడే ఉండదన్న, మంచిగా హ్యాపీగా ఉంటాం పోతామని చెప్పారు. ఇక్కడే మేము ఒక విజ్ఞాన సదస్సు కూడా నిర్వహించుకున్నాం. ఇక్కడ ఉన్న అన్ని ప్రజా సంఘాల వాళ్ళని కోరుతున్నాం, మీకు చేతనైతే, మీ నిజంగా సంఘాలే అయితే, మీరు సమాజం మార్పు కోరడం కోసం పనిచేసే మనుషులైతే, మీకు దమ్ముంటే సంవత్సరంలో ఒక్కసారైనా మీ సంఘం మీటింగ్ ఇక్కడ పెడితేనే మీది సంఘం అన్నట్టు, లేకపోతే పనికిరాని సంఘం అన్నట్టు. మీకు దమ్ముంటే ఒక్క మీటింగ్ అయినా మీ సంఘం ఇక్కడ పెట్టాలి. బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచనలు వర్ధిల్లాలనే దిక్కుమాలే మాటలు మాట్లాడద్దు. బుద్ధుడి ఆలోచనలు వర్ధిల్లాలన్నప్పుడు నువ్వు బుద్ధుడికి సంబంధించిన కార్యక్రమానికి కార్యకర్తలతో, సంఘ సభ్యులతో, నాయకులతో రాకపోతే ఎట్లా వర్ధిల్లుతుంది? ఇక్కడ ఈ ప్రాంతంతో, ఈ చారిత్రక ప్రదేశంతో మీ సంఘంకు అంతర్గత సంబంధాన్ని ఏర్పాటు చేయకపోతే ఈ సంఘం యొక్క ప్రత్యేకత లేదా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత, బుద్ధుడి ఆలోచనల యొక్క ప్రత్యేకత మీ సంఘ కార్యకర్తలకి, సభ్యులకి, నాయకులకి ఎట్లా చేస్తుంది? చేరదు. నేను ఈ పంచశీల తీసి ఇలా పెట్టుకున్న భయం అవుతుంది. ఎందుకంటే ఈ పంచశీల నేనే రాంగా తెచ్చిన, ఎవరన్నా మన కార్యకర్తలు లేకపోతే వేసుకుంటారని. నాకు రాగానే ఒకటి కప్పిర్రు. ఇలా ఫస్ట్ ఏమని చెప్తుంది,
నేను వ్యభిచారం చెయ్యను అంటది. ఇక్కడ ఎవడన్నా ఎదవనా కొడుకు మీ భార్యతో కాకుండా ఇంకో భార్య వైపు తప్పుగా చూసేటోడు ఎవ్వడు కూడా మీ మెడలో ఈ కండ వేసుకోవద్దు. ఎవడన్నా నీ భార్యను కాకుండా ఇంకో భార్యను తప్పుగా ఎవడన్నా చూసేటోడు ఎవ్వడు కూడా ఈ కండువ పట్టుకోవద్దు. బయట రకరకాల మతాల వాళ్ళు లోపల ఒకటి మాట్లాడి బయట ఒకటి మాట్లాడి దొంగ లంగ వేషాలు ఎత్తున్నారు కాబట్టి వాళ్ళ మతాలు నవ్వుల పాలవుతున్నాయి, నలుగురు చేత ప్రశ్నించబడి అవమానించబడుతున్నాయి. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్కి గురవుతారు. వ్యభిచారం చేయను అనేదే అర్థము ఈ పంచశీలలో ఒకటి. రెండోది దొంగతనము చేయను, మూడోది అబద్ధం ఆడను, నాలుగోది జీవహింస చేయను, ఐదోది నేను బీరు బ్రాండీ కళ్ళు సారా గుడుంబ గుట్కా ఏది బుక్కను అని అర్థం. రంగురంగులో గింతమంది కండు వేసుకుంటే గింతమంది ఉన్నారా ఈ 5 లక్షణాలు ఉన్నోళ్ళని నాకు మళ్ళీ ఎక్కడన్నా ఇచ్చేవద్దని లోపల పెట్టుకున్నారు. కాబట్టి మీరందరూ ఇక్కడ నుంచి పోయేటప్పుడు అనుకోవాలా, అరే నేను నిజంగా బుద్ధిస్ట్ని అయితే అంబేద్కరిస్ట్ని అయితే నా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అన్న చెప్పినట్టు బుద్ధిస్ట్ పద్ధతిలో జరుపుకుంటా. అలాగే ఈ సంవత్సరం అంతా నా ఖాళీ సమయాన్ని నువ్వు డబ్బు బాగా సంపాదించు, భార్య పిల్లలతో ఎంజాయ్ అయ్యి బతుకు, నీ ఖాళీ సమయాన్ని ఈ జ్ఞాన ప్రచారం కోసం కేటాయించి ఈ 12 నెలలల్లా కేవలం 12 మందిని మీరు మార్చినా చాలు. నెలకొక్కడిని మార్చినా చాలు. 12 మందిని పట్టుకొని ఇక్కడికి రావచ్చు వచ్చే సంవత్సరం. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. కాబట్టి బుద్ధుడు ఆయన గురించి చెప్పాలంటే సరిపోదులే, కానీ చాలా సంవత్సరాలు జ్ఞానాన్ని పంచి 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 అలా రాజ్యానికి వస్తాడు. ఇది చాలా రాజ్యంలో ఇక్కడ సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు గట్టు ఉంటే బాగా ఆలోచించండి. చాలా సంవత్సరాల తర్వాత తన రాజ్యానికి వస్తే వాళ్ళ నాన్న శుద్ధోదనుడు, కొడుకా నువ్వు నా రాజ్యానికి వచ్చినావు, వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు నాకు దుఃఖం కలుగుతున్నది. ఇంత మంచి కొడుకువు, తెలివైన కొడుకువు, మంచి కొడుకువు, సమాజం కోసం పనిచేసే కొడుకువు, నువ్వు పోతుంటే నాకు బాధ అనిపించదా? ఒక తండ్రిగా నేను ఎంతో దుఃఖంతో బాధతో ఉంటా. కాబట్టి నాకు తండ్రిగా నాకు బాధ పెట్టకుండా నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఇల్లు కట్టిస్తా, మంచినీళ్ళు ఏర్పాటు చేస్తా, పడుకోవడానికి ఏర్పాటు చేస్తా, ఉండడానికి ఏర్పాటు చేస్తా, బతకడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తా, నాకు పుత్ర శోకాన్ని కలిగించకు అని అంటాడు. అప్పుడు ఆ బుద్ధుడు ఏమంటాడో తెలుసా వాళ్ళ నాన్నతో, నాన్నగారు నిజమే, ఒక ఎదిగిన కొడుకు తండ్రిని వృద్ధాప్యంలో వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ప్రతి తండ్రికి దుఃఖమే ఉంటుంది. నువ్వు నాకు ఏ ఏ విషయాలైతే సమకూర్చి నన్ను ఇక్కడే ఉండుమని కోరుతున్నావో ఈ సౌకర్యాలన్నీ నీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమకూర్చు, వాళ్ళే నీ పిల్లలుగా చూసుకో, వాళ్ళు నిన్ను తండ్రిగా చూసుకుంటారు అని చెప్తాడు. నీకు పుట్టిన నాకే ఇవన్నీ ఏర్పాటు చేసి చూసుకోవాలనుకోవడమే స్వార్థము, చెడ్డ బుద్ధి. రాజ్యం మొత్తం నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ నీ బిడ్డలే అనుకో. ఈ సౌకర్యాలు నాకేవైతే ఇస్తా అనుకుంటున్నావో అందరికీ ఏర్పాటు చేయడం కోసం ఆలోచించు, అప్పుడు నీకు దుఃఖం ఉండదు అంటాడు. తన భార్య వాళ్ళ కొడుక్కి ఎగేస్తుంది, ఇగో మీ నాన్న వచ్చిండ్రా, మీ డాడీ వచ్చిండు, పోయి ఆయన జ్ఞాన వారసత్వాన్ని అడుగుపో, ఆయన ఒక గొప్ప జ్ఞానవంతుడు కదా, నువ్వు పోయి నువ్వు ఆయనకు పుట్టినవు, రాహులుడివి నువ్వు, మీ నాన్న గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు, పోయి నాన్న నీ పేటెంట్ రైట్స్ నాకు ఇయ్యి అని అడుగుపో. ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ ఆస్తులు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, జాగులు ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి. మీ అందరికి ఉన్నాయా లేవా? మీ బ్యాంకులో బై మిస్టేక్ అయినా బ్యాలెన్స్ ఉన్నా నామినీ షూరిటీ అని పెట్టుకుంటారు కదా, మీరు పోయినాక ఎవరికోవాలో ఎందుతాయి కదా. అట్లనే ఎగేస్తుంది వాళ్ళ భార్య. ఎగేయంగానే ఆ చిన్న పిల్లగాడి ఇంత ఉంటాడు, పోయి నాన్నగారు ఏంద్రా నీ జ్ఞాన వారసత్వం నాకు ఇయ్యి, నీ కొడుకుని, నీ రక్తాన్ని నేను, నీ వారసత్వం నాకు ఇయ్యి అంటాడు. అనగానే చాలా సంతోషపడి వెరీ గుడ్ అని ఆయన సంచిలో ఉన్న షిప్పదీశాన్ని చేతిలో పెడతాడు. సంచిలో ఉన్న పాత్ర ఉంటుంది కదా, ఆ దిశాన్ని చేతిలో పెట్టి, ఓకే వీడికి నేను నా జ్ఞాన వారసత్వాన్ని ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నేను తెలుసుకున్న సత్యాన్ని నిస్వార్థంగా సమాజం కోసం నేను ఎట్లా ప్రచారం చేస్తున్నానో నువ్వు కూడా అట్నే ప్రచారం చేయని ఇలా కొడతాడు. దానికి ఆ పిల్లగాడు వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడు, ఏందమ్మా డాడీ నాకేదో ఐస్ క్రీమ్ ఇస్తాడో, చాక్లెట్ ఇస్తాడో, లేకపోతే బంగారు బిల్లలు ఇస్తాడో, ఇవేమో ఇస్తాడో నాడికి పోయినా అంటే రేపు ఇచ్చాడా, ఇవన్నీ ఉంటాయి పోతాయి, కానీ ఆయన ఇచ్చిన ఆ జ్ఞాన వారసత్వం నీకు విలువైంది, ఆధారలే నడువు అని చెప్పొద్దు.
ఇదే గడ్డకు చెందిన జయరాజ్ అన్న ఒక పాట రాస్తాడు. ఏమని? ఎవరో ఆ బిడ్డలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ చేతిలో ఎర్రాని జెండలు, వాళ్ళ నడుముకి తూటాల దండలు, వాళ్ళు అవ్వయ్య పెట్టిన పేరు అడుగు చెప్పరు, వాళ్ళ అసలు పేరు ఏంటిదో తెలియదు, చెరువులు కుంటలెన్ని పోసిన గుంట భూమి కూడా వాళ్ళకు ఉండదు, చేను చిలకలు ఎన్ని పండినా ఒక కంకెన్న అడుక్కొని తినరు, మరి ఆ బిడ్డలు అని పాడి పాడి చివరికి ఒక్క బిడ్డ ఉన్న అన్నలల్లా కలవ మందును, ఒక కొడుకు ఉన్న వాళ్ళ బాట పట్టు మందును అని రాస్తాడు. ఇక్కడ బుద్ధుడు తన కొడుకుని కూడా తన దారిలోకి నడిపించాడు. ఒక వేశ్య, రోజుకొకరి దగ్గర పడుకొని జీవితాన్ని గడిపే ఒక వేశ్య ఆయన దగ్గరకు వచ్చి నాకు ధర్మాన్ని బోధిస్తావా అని అడిగితే నిరభ్యంతరంగా బోధించి ఆమ్రపాలిని కడిగిన ముత్యంలాగా మలిచి బౌద్ధరాలుగా మార్చేసింది. ఆయనకి ఒక వారం 10 రోజుల పాటు ఆలోచించి తిండి తికాన మర్చి పోయి తప్పి పడిపోతే సుజాత అనే ఆవిడ ఆయనకి మొదటగా ఆహారాన్ని ఇచ్చి కాపాడుకుంటుంది. నేను ఇవన్నీ చదివి 30 నెలల కింద, ఎన్ని నెలల కింద? 30 నెలల కింద జైలుకు పోయి వచ్చి పోలీసులు కొట్టి, తర్వాత గూండాలు కొట్టి, రౌడీలు కార్యకర్తలు కొట్టి అవమానాలు దిగమింగిన సందర్భంలో ఒక నెల రోజుల పాటు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని పుస్తకాలు చదవాల్సి వచ్చినప్పుడు ఈ అమ్మ చదువుడు ఎవడైనా చదువుతాడు, చెదలు పురుగు కూడా అన్ని పుస్తకాలను తింటుంది, పుస్తకాలను మొత్తం తింటుంది, అంత మాత్రం అది తెలివైందేం కాదు. ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి 15 గంటల నుంచి 20 గంటలు చదివే వ్యక్తులు ఉన్నారు. అన్ని గంటలు చదివి అత్యుత్తమ పరీక్షలో సాధించినాక కూడా మళ్ళీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేయాల్సిందే, పాలకులు తలుచుకుంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాల్సిందే. ఇట్లా కాదు, ఎన్ని రోజులు ఈ పుస్తకాలు చదువుతాం? గోవర్ధన్ సార్ రాసిందో, రాహుల్ సాంస్కృతి అని రాసిందో, స్వామి ధర్మతీర్థ రాసిందో, పండిత అయోధ్యదాసి రాసిందో, మళ్ళీ లేకపోతే ఇక్కడ మన దగ్గర ఎంతోమంది రచయితలు రాసిన పుస్తకాలు చదువుడు కాదు. చలో పోదామని చెప్పి నేను 2 డ్రెస్సులు కవర్లో పెట్టుకొని బుద్ధుడి బాట పట్టి వెళ్ళాను మిత్రులారా. ఒక 40 రోజుల పాటు నేను ఎక్కడున్నానో నా భార్య పిల్లలకి తెలియదు, ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. కానీ అలా బయలుదేరి అశోకుడి యుద్ధం జరిగిన, కళింగ వారు జరిగిన భువనేశ్వర్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఆ రక్తంతో తడిసిన ఏరులో ఒక్కసారి మునిగి వచ్చాను. అక్కడ నుంచి బుద్ధుడికి జ్ఞానోదయం వచ్చిన బుద్ధగయకు వెళ్ళాను. అక్కడ ఒక 4 రోజులు ఉన్నాను. అసలు ఇక్కడ బంతీజీలు ఏం చేస్తారు, వేలాది మంది ఎందుకు వస్తున్నారు, ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటని ఇప్పుడు అక్కడ ఒక పోరాటం జరుగుతుంది అస్తిత్వం కోసం. తిరుపతి ఏమో టీటీడీ వాళ్ళకి ఇచ్చేసారు, వాటికన్ సిటీ ఏమో క్రైస్తవులకు ఇచ్చేశారు, మక్కానేమో ముస్లింల చేతిలో ఉండిపోయింది. కానీ బుద్ధుడికి జ్ఞానోదయం వచ్చిన బుద్ధగయ మాత్రం బౌద్ధులకు చెందకుండా ఆర్య బ్రాహ్మణుల చేతిలో పెట్టారు మిత్రులారా. దానికోసం ఇప్పుడు అక్కడ పోరాటం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన వెళ్ళినటువంటి సాంచి, సారానాథ్, చివరికి ఆయన పుట్టిన నలంద అక్కడ ఉన్నటువంటి ఆయన స్థాపించిన కాలంలోని నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు చూసి అక్కడ నుంచి ఆయన పుట్టిన లుంబిని వనంకు వెళ్ళాను, నేపాల్కి. అక్కడ నుంచి ఆయన పెరిగినటువంటి కపిలవస్తు నగరానికి వెళ్ళాను. దాని పక్కనే డార్జిలింగ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ చూడదగ్గ ప్రదేశం. కానీ అడిగి పోలే, నేను నచ్చిన పని నాకు ముఖ్యం అనుకున్నా. ఆ నుంచి వెళ్ళి ఆయన చనిపోయాక ఆయనను బొందబెట్టినటువంటి ఖుషీ నగరానికి వెళ్ళాను, ఉత్తరప్రదేశ్కి. ఇవన్నీ తిరిగి మళ్ళీ ఇంటి ట్రైన్ ఎక్కినాక మధ్యలోకి వచ్చినాక అక్కడక్కడ బయటపడ్డ శిల్పాలన్నీ కలకత్తా నగరంలో ప్రభుత్వ మ్యూజియంలో పెట్టారని మధ్యలో తెలిసి ట్రైన్ మధ్యలోనే దిగి అక్కడ నుంచి మళ్ళీ కలకత్తా మ్యూజియంకి వెళ్ళాను మిత్రులారా. అక్కడ బుద్ధుడు పుట్టిన ప్రదేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ దేశంలో సాంస్కృతిక విప్లవం జరగాలంటే, నిజమైన రాజకీయ చైతన్యం రావాలంటే, ఈ సమాజం విజ్ఞానవంతంగా నడవాలంటే బుద్ధుడి మార్గమే సరైనదని చెప్పి అక్కడ తీసుకొని వేసుకున్న సంచే ఈ బౌద్ధ సంచి. దీని మీద ది గ్రేట్ బుద్ధ అని మాత్రమే రాసి ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీని నిండా బుద్ధుడు చెప్పినటువంటి ఆ పంచశీల జెండాలు, ఆయన చెప్పినటువంటి సూక్తులు, కరపత్రాలు, మహానుభావుల ఫోటోలు, అలాగే నా రక్షణకు కావలసినటువంటి రకరకాల ఆయుధాలు పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు మిత్రులారా. కాబట్టి మనం ప్రయాణం చేయకుండా మన భావాజాలం ఊహించు కూడా ముందుకు వెళ్ళదు. నువ్వెన్ని ఏతులు కొట్టినా, నెలకొక్క రోజన్నా సమాజంలోకి ప్రయాణించకపోతే నువ్వు పనికి మాలినోడివే, కూలిపోతావు. నీ దగ్గర జ్ఞానం ఉన్నా, నీ ఇంట్లో పుస్తకాలున్నా, నీకు జ్ఞానం ఉన్నా, నీకు పుస్తకాలున్నా, నీకు పైసలున్నా, పిల్లలున్నా, ఎన్ని ఉన్నా నువ్వు పనికి రానోనివే.
పనికిరానువే నెలకు ఒక్కరోజైనా ప్రయాణించు. కనీసం 2 నెలలకు 5గురునన్నా నీ అత్తగారు చుట్టాలో నీ అవ్వగారు చుట్టాలో పోకుండా మన భావాజాల బంధువులకి 5గురు కన్నా 4 మెతుకులు పెట్టు. అప్పుడే నువ్వు మనిషివి. నీ ఇంటికి ఎవడు రాడాయే తినడానికి, నువ్వెవరింటికి ఓవాయే తినడానికి ఉండడానికి. ఎక్కడైనా నీ చుట్టుపక్కల ఒక సమస్య ఉంటే స్పందించడానికి ఓవాయే. ఆడు గుడుమ అయిన బ్యాచ్ ఏమో బైర్ నరేష్ గో బ్యాక్, బైర్ నరేష్ గో బ్యాక్ అంటాడు. వీడు మా దేవుళ్ళని తిట్టిండు, నరేష్ రావద్దు ఈ ఊరికి అంటాడు. ఏమని తిట్టిండ్రా అని అడిగితే ఒక్కడు సమాధానం చెప్పాడు. ఈయన ఏమని తిట్టిండు దేవుని, అరై తురే అనడా, ఎల్లు ఎమ్ము అనడా, నీ అమ్మ నీ అక్క అనడా, ఏమైనా అవమానించే ఎవడు ఎప్పుడాడు. అంటే అజ్ఞానాన్ని ప్రచారం చేసేవాడు ఫుల్ టైం పనిచేస్తాడు. విజ్ఞానంతో కాస్త సామాజిక సోయిని పొంది గౌరవాన్ని పొంది ఒక చరిత్ర తెలుసుకొని ఉత్తేజంతో ఉన్న మనమేమో చేయాల్సినంత పని చెయ్యట్లేదు. వాడు ఎందుకు చేస్తాడు, వానికి ఏం అవసరం. ఈరోజు ఈ బుద్ధుడు ఒకనాడు వ్యవసాయ రైతు అంటే ఆయన ఒక రకంగా మీ కమ్మోడు, మీ కాపోడు, మీ ముదురాజు ముద్దు బిడ్డ, ఆయన మన బీసీ బిడ్డ అన్నట్టే కదా అర్థం. ఆయన అయితే అంటరాని జాతిలో లేడు, పాలనలో ఉన్నాడు కదా. అంటే ఆయన ఒక క్షత్రియుడే కదా. మరి ఆయన ఒక క్షత్రుడే కాకుండా జ్ఞానంతో ఉన్నోళ్ళు బ్రాహ్మణుడు అనుకున్నట్లయితే ఆయన బ్రాహ్మణుడే కదా. ఆజానుభావులాగా ఉన్నాడు, 80 ఏళ్ళ పైగా జీవించాడు కదా. మరి ఆయన క్షత్రియ అంశే కదా. కానీ ఎవ్వడు ఆయన ఓన్ చేసుకోరు. కారణం ఏంటంటే ఆయన ఈ సమాజంలోని అసలైన లోపాలని గుర్తించి పూర్తి పరిష్కారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ ఊర్లో సమస్యలు ఉంటే పోలీసులు ఏం చేయాల్సి వస్తుంది, మురికాలువలు సాపు చేయాల్సి వస్తుంది. రోడ్ల మీద గుంతలు ఉంటే పూడ్చాల్సి వస్తుంది పోలీసు వాళ్ళు. ఈ ఊర్లో గొడవలు ఉండాలి, తాగుడు ఉండాలి, తన్నుకుడు ఉండాలి, తిట్టుకుడు ఉండాలి, అక్రమ సంబంధాలు ఉండాలి, భూములు ఆక్రమించుకోవాలి ఉండాలి. మీలో ఎంత చెడు ఉంటే వాళ్ళ కాలకాడికి పోతారు. ఒకవేళ చెడే లేకపోతే ఎవరి డిసిప్లిన్ వాడుంటే అసలు మీరు చెత్త వేయకపోతే చెత్తకుండా ఎందుకు ఉంటుంది? మున్సిపాలిటీ సిబ్బంది ఏమవసరం ఉంటుంది? వ్యక్తి శుద్ధి జరగలేదు ఈ దేశంలో. వ్యవస్థ శుద్ధి ఎక్కడ జరుగుతుంది? శీలము అంటున్నాం, ఎక్కడ శీలం ఎక్కడుంది మనకి? జ్ఞానము అంటున్నాం, ఎక్కడుంది మనకి జ్ఞానం? అసలు కరుణ అనే పదానికి అర్థం ఉందా? భార్యను కూడా సమానంగా చూడని స్థితిలో దిగజారిపోయి బతుకుతున్నాం. కానీ మీకు తెలుసో లేదో మిత్రులారా, బుద్ధుడు తన ప్రయాణంలో తనతో ఆ పూటకు కావలసిన వస్తువులు తప్ప ఇంకేది పెట్టుకోలేదు. ఓ దశలో ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మా పక్క రాజ్యంలో మిమ్మల్ని తీసుకురమ్మన్నారు జ్ఞానాన్ని ప్రచారం చేయడానికంటే, ఆయన ఇట్లా వచ్చి ఆ ముఠాపురం కాడ ఆగుతాడు. ఇటు రండి అని అంటే ఆయన సూర్యాపేట తీసుకుపోతాడు. ఏంటంటే మీ ఆశ్రమం అటు ఉంది కదా, మీ సామానంతా తీసుకుపోతాడు. నాతో ఏం లేదు, ఈ సంచే నేను ఇవో సాయంత్రం ఆకలైతే 3 కుటుంబాలను అడుక్కోవడానికి పాత్ర ఉంది, పడుకోవడానికి నేను ఒంటి మీద ఉన్న వస్త్రం కాకుండా ఇంకొక వస్త్రం ఉంది, ఇదే నా వస్తువులు, ఇటు నుంచి ఇటే పోదాంపా అని చెప్తాడు. కానీ ఈరోజు మనం ఇంతకుముందు రాయేష్ అన్న చెప్పిండుగా, అన్నాడు ఆ టెంట్ కిందుకున్నది, షెట్లే ఉన్నాయి, కూలర్ లేదు, ఫ్యాన్ లేవు, చల్లటి నీళ్ళు లేవు, బిర్యానీ ఉంటుందో ఉండదో, లేకపోతే కింద కార్పెట్ కూడా లేదు, మంచి సౌండ్ సిస్టమ్ లేదు, డ్రోన్ కెమెరా లేవు, ఏవి ఉండయి. అవన్నీ కోరుకునేటోడు ఎవడు? కేవలం స్వార్థపరుడు మాత్రమే కోరుకుంటాడు. ఇక్కడ నిస్వార్థంతో వచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ స్వార్థానికి స్థానం లేదు. కాబట్టి మిత్రులారా, మన జీవితంలో మన పిల్లలకి అత్యుత్తమ క్యారెక్టర్ని ఇవ్వడానికి బుద్ధుడు పనికొస్తాడు. మన భార్యకి ఉన్నత స్థానం ఇవ్వడానికి బుద్ధుడు పనికొస్తాడు. భర్తను సగౌరవంగా చూడడానికి బుద్ధుడు పనికొస్తాడు. బుద్ధుడిని ఇతర దేశాలు స్వీకరించాయి కాబట్టి అవి అభివృద్ధిలో ముందున్నాయి, గొడవలు లేకుండా ఉన్నాయి, శాంతియుతంగా ఉన్నాయి. కానీ మనకి మీరు గమనించారో లేదో, ఇస్లాం ఎందుకు వ్యాప్తి చెందింది? ఇక్కడ ఉన్న అస్పృశ్యత అంటరానితనాన్ని తట్టుకోలేక ముస్లిం సోదరులు అలాయి బలా ఇచ్చుకున్నారు, వాళ్ళకు లాక్కున్నారు. మళ్ళీ అలాకెళ్ళి వాళ్ళు బయటికి పోకుండా చుట్టూ పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని వాళ్ళు రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకుని ఉన్నారు. క్రైస్తవులు అలాగే అందరినీ హక్కున చేర్చుకున్నారు, వాళ్ళ మతంలో ఇమిడ్చుకున్నారు. కానీ ఆర్యులు మాత్రం మనల్ని ఇముడ్చుకోలేదు. మనల్ని ఎంత విభజిస్తే వాళ్ళ కాళ్ళకాడు ఉంటామని వాళ్ళు మనల్ని అంత విభజించి పాలించారు. మరి మనందరము ఈ సందర్భంలో బౌద్ధం వైపు అడుగులు వేస్తే కదా. బౌద్ధం ఒక ఆదర్శ జీవన విధానం. భారత రాజ్యాంగం ప్రకారంగా మీలో ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే మీరు బీసీసీలకు వెళ్ళిపోతారు, మీరు క్రైస్తవం స్వీకరిస్తే బీసీసీలకు వెళ్ళిపోతారు. మీరు మారిపోతుంది, మతం మారిపోతుంది, మీది మీ క్యాస్ట్ మారిపోతుంది, మీ రిజర్వేషన్ కోటా మారిపోతుంది. కానీ మీరు బౌద్ధాన్ని స్వీకరిస్తే మారదు మిత్రులారా. ఇది భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఒక రాచబాట. ఈరోజు చాలామంది ఎస్సీ ఎస్టీ సోదరులు క్రైస్తవాన్ని స్వీకరించి
ఈ క్రైస్తవంలో చర్చికి వెళ్తూ ఎస్సీ సర్టిఫికేట్ వాడుకునే వాళ్ళు గుటగుట మిట మిట అంటారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మతవాదులు ఇగో వీళ్ళ ఇంట్లో చర్చి చూడు, ఇగో వీడి పూజలు చూడని ఫోటో తీస్తారు, వీడు ఎస్సీ కాదు అనగానే నువ్వు కింద మీద మూసుకొని నీ ఉద్యోగం రాజీనామా చేసి బయటికి దుబ్బేయాల్సిందే. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. క్రైస్తవంలోకి మారిన వాళ్ళు, ఇస్లాంలోకి మారిన వాళ్ళకి ఎస్సీ అనే సర్టిఫికేట్ వర్తించదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ అదే బౌద్ధంలోకి నువ్వు వెళ్తే నీ ఎంటుక కూడా ఎవడు వీకలేడు. అసలు ప్రపంచంలో జ్ఞానం వైపు వెళ్ళింది అక్టోబర్ 14, 1956. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి 22 ప్రతిజ్ఞలకు నేను చెప్పా, ఇగో నా దగ్గర ఒక 20 తెచ్చినవి, ఇవి స్టిక్కర్లు. మీలో ఒక్కొక్క ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని ఇది పట్టుకపోయి మీ విగ్రహం కింద మంచిగా తుడిచి అతకబెట్టండి. కనీసం ఆయన 1956 అక్టోబర్ 14 22 ప్రతిజ్ఞలను ఏం చేసినో మీరు చదివితే మీకు అర్థమవుతుంది మిత్రులారా. ఇది చదవకుండా, ఇది అర్థం చేసుకోకుండా అల్లదుర్గం ఇళ్ళదుర్గం, ఈ పార్టీలో ఇయ్యాలు ఉంటాడు, రేపు ఇంకో పార్టీలో ఉంటాడు అన్నట్టుగా అన్నిట్లలో ఉంటారు. కానీ బౌద్ధంలో ఒక మాట ఇంకో మాట ఉండదు. ఇన్ని సంవత్సరాలైన బౌద్ధం ఎందుకు సజీవంగా ఉందనుకుంటున్నారు? బుద్ధుడు ఏ మాట చెప్తాడో, ఏ ఉదాహరణ ఇస్తాడో అతని శిష్యులు కూడా సేమ్ అట్నే అదే ఉదాహరణ, అదే ఎగ్జాంపుల్ ఇస్తారు. అందుకే అది తరాలు తరాలు మారిన సందేశం మారలేదు. అందుకే ఆయన రచనలన్నీ వినయ పీఠిక, సుత్తి పీఠిక, అభిధమ్మ పీఠిక. వినయ, సుత్తి, అభిధమ్మ పీఠిక 3 పీఠికల్లో ఆయన గురించి చక్కగా ఉంది మిత్రులారా. ఇదే బుద్ధుడి ఆలోచనల్లో పెరియరివి రామస్వామి మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిసి బర్మా, మయన్మార్ అని పిలుస్తున్నాం కదా, రంగూన్లో జరిగినటువంటి అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో వాళ్ళు కలిసి మన భారతదేశం బాగుపడాలంటే మళ్ళీ బుద్ధుడిని ఆవిష్కరించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో నేను ఇక్కడే పంచశీల వేసుకున్నా, నేను బౌద్ధంలోకి వెళ్ళిపోతున్నాను బాబాసాహెబ్ అంటే పెరియరివి రామస్వామి అంటాడు, మై డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు గ్రేట్ ఇంటలెక్చువల్, గ్రేట్ పర్సన్, మీరు ఈ దేశం వచ్చి ఇక్కడ ఆ గ్రేట్ పర్సన్ ముందు అందరి ముందు పంచశీల వేసుకొని నమో బుద్ధాయ అంటే నడవది. ఐ రిక్వెస్ట్ యూ, నేను నీకు ఆర్డర్ వేస్తున్నా, నువ్వు ఒక్కడివి కాదు లక్షలాది మందిని పట్టుకొని ఒక్కటేసారి మారు, అవసరమైతే కొన్ని సంవత్సరాలు టైం తీసుకో అని చెప్తాడు. వెంటనే అక్కడ ఓకే అని సంతకం పెట్టకుండా పెళ్లి ఆపుకొని ఓన్లీ వరపూజ చేసుకుంటారు కదా, ఎంగేజ్మెంట్ అక్కడ వేసుకొని ఈయన పిల్లని చూడబోతాడు. మొత్తం దేశమంతా తిరిగి బౌద్ధాన్ని ప్రచారం చేసి ఆవశ్యకతను వివరించి 1956లో ఆయన మారతాడు మిత్రులారా. అంతకుముందు 25 సంవత్సరాల క్రితమే హిందూగా పుట్టిన నేను హిందూగా చచ్చిపోను, పుట్టడం నా చేతిలో లేదు కాబట్టి పుట్టాను, కానీ చచ్చిపోయే నాటికి నా జీవితం నా చేతిలో ఉంది, నాకు చైతన్యం ఉంది కాబట్టి నేను ఈ మతాన్ని విడిచిపెట్టే చచ్చిపోతానని ప్రకటించి 25 సంవత్సరాలు బౌద్ధం గురించి అధ్యయనం చేసి తాను సమాజంలో తీసుకురావాల్సిన మార్పును తీసుకొచ్చి ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసినప్పుడు ఇక వీలైనంత తొందరగా నేను వీళ్ళకి ఒక మార్గం చూపియాలి అని చెప్పి ఆయన 56లో బౌద్ధాన్ని స్వీకరించాడు మిత్రులారా. ఓన్లీ స్వీకరిస్తే నడదు, వీళ్ళందరూ మా వాళ్ళు చూస్తే పాటించేటోళ్ళు కాదు, ఈడ ఇంటర్వ్యూ మళ్ళీ మర్చిపోతారని చెప్పి దారి వేసి బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకాన్ని రాసి పెట్టి, ఒకవేళ నేను చెప్పింది నా శిష్యులు కల్పితాలు చెప్పినా, లేకపోతే రాయేష్ అన్న తన అనుభవంలోంచో, ఇంకో అనుభవంలోంచో, రాంబాబు అన్న ఆయన అనుభవంలోంచో ఎవరో కోణంలో వాళ్ళు వివరిస్తారు, అట్లా కాదు, ఉన్నది ఉన్నట్టు తర్వాతలోకి తెలియాలని చెప్పి ఆయన స్వయంగా రాశాడు మిత్రులారా. 14న బౌద్ధం స్వీకరించి 15 నాడ ఒక చారిత్రక ప్రసంగాన్ని ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరుసటి రోజు తాను ఎందుకు బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాడో వివరించాడు. ఆ వీడియోలని మేము గంటలు వీడియోలు చేసి పెట్టినాం యూట్యూబ్లలో. ఓ చూడరు వాటిని. గౌరవ ముఖ్యమంత్రి అనగానే రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోయి ఏదో కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పగానే ముఖ్యమంత్రిని బైర్ నరేష్ విమర్శించి ఆ వీడియోలే అన్ని సైడ్ విషయాలు అడ్డదిడ్డమనే ముచ్చట్లే తప్ప అసలు ముచ్చటేంది, మెయిన్ రూట్ కాజ్ ఏంటి అనేది ఎవ్వరు చెప్పట్లేదు మిత్రులారా. ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే మనందరి మెడల మీదకి కత్తులు వస్తాయి, మనందరం బతుకులు జీవోత్సవాలా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడున్న తెలివి కల వాళ్ళందరూ అన్ని ఆస్తులు అమ్ముకుంటే 1 కోటి రూపాయల సంపద ఉన్న వాళ్ళందరూ ఆ భూములు అమ్ముకొని, ఆ ఫ్లాట్లు అమ్ముకొని, ఆ ఆస్తులు అమ్ముకొని ఎక్కడ స్వేచ్ఛ ఉందో, ఎక్కడ స్వాతంత్రం ఉందో, ఎక్కడ భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉందో, ఎక్కడ సౌభ్రాతృత్వం ఉందో, ఎక్కడ నేర ప్రవృత్తి లేని దేశం ఉందో ఆ దేశానికి ఈ దేశంలో ఉన్న జ్ఞాన సంపన్నులు అందరూ పారిపోబోతున్నారు. ఖబర్దారు పాలకుల్లారా, మతము పెట్టరేగిపోయింది,
కులము గజ్జి కంటే హీనంగా పట్టుకుంది. ఈ మతాన్ని కులాలు 2 చక్రాలుగా రాజకీయాలు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాయి. కాబట్టి ఈరోజు స్వేచ్ఛాజీవులు జీవించే స్వేచ్ఛ కోల్పోయారు, బుద్ధిజీవులు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారు, మంచి మనుషులు ప్రేమించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ రోజు దాకా మీ ముందు గొప్ప వ్యక్తిగా కనిపించే వ్యక్తిని రాత్రికి రాత్రి పిచ్చోడు చేతిలో రాయిలా ఉన్న కొన్ని పనికి మాలిన మతాల చేతిలో ఉన్న మీడియాలు రాత్రికి రాత్రే శత్రువులుగా తయారు చేస్తాయి. ఈరోజు హీరోగా కనిపించే వ్యక్తిని రేపొద్దున జీరోని చేసి పడేస్తాయి. ఆల్రెడీ పాము తన పిల్లల్ని తాను మింగినట్టుగానే ఈరోజు ఇక్కడ మత ఉన్మాదులు మొదట ముస్లింల మీద దాడి చేస్తున్నారు, ఇప్పుడు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు, రేపు అల్పసంఖ్యాకులు బౌద్ధులు మాత్రమే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఆ బౌద్ధుల తర్వాత ఒక్కొక్కటి అందరి వరకు అయిపోద్ది. అందరూ ఒకే మాస్లోగా ఉన్న వాళ్ళు మాత్రమే బతికుండే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రజా సంఘాలకి సాంస్కృతిక ఉద్యమ కేంద్రం బౌద్ధం బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా. దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఒక కల్చరల్ మూమెంట్ అని. రక్షక దళం పోలీసులు మనల్ని రక్షించరో, ఎమ్మెల్యేలను మంత్రులను లేకపోతే భూస్వాములను పెట్టుబడిదారులను రక్షిస్తారు. మనల్ని మనం రక్షించుకోవడానికి మన యువకులందరూ నీలి చొక్కా వేసుకొని, నీలి ప్యాంటు వేసుకొని, నీలి టోపీ పెట్టుకొని వాళ్ళే రక్షించుకునే సైన్యం కావాలని చెప్పాడు. కానీ మన నీలి సైన్యం ఏదిడా? ఇక్కడ ఉన్న బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇమ్మీడియట్లీగా సమతా సైనిక దళ సైన్యాన్ని తయారు చేసుకొని మీరు ఇట్లా అక్కడి నుంచి వస్తుంటే మీ ముందు 200 మంది యువకులు బ్లూ చొక్కాలు వేసుకొని సెల్యూట్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రావాలి. అలా నిర్మాణం చేయకపోతే యూత్ ఇంకా IPL మ్యాచ్లకో, పిచ్చి సినిమాలకో, సీరియళ్ళకో, పనికి మాలిన నీలి చిత్రాలు చూడడానికో, సెల్ ఫోన్లో PUBG గేమ్లు ఆడుకోవడానికో, ఫ్రీ ఫైర్లు ఆడుకోవడానికో పనికి మాలిన వాటికి ఆల్రెడీ కనెక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, పెద్దలారా, మీరు ప్రయాణం చేయండి. మీరు మూట కట్టుకోవాల్సింది అనుభవాలని, డబ్బులని కాదు. అలానే డబ్బులను పంచిపెట్టమనట్లేదు. సంపాదిస్తూనే మీ ఖాళీ సమయాన్ని అనవసరమైన వ్యాపకాలకి పెట్టకుండా సమాజాన్ని మేలుకొల్పే దిశగా మీ సమయాన్ని పెట్టాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలి, ఇది నా సంఘము, ఈ బౌద్ధం నా దేశము, ఇది మూలవాసులది అని. నేను మొన్న మధ్య అశోకుడికి సంబంధించిన అన్ని శాసనాలను చదువుతూ వస్తున్నాను. ఆయన ఎక్కడ తనను తాను ప్రదర్శించుకోలేదు, జ్ఞానాన్నే ప్రదర్శించండి. ఇక్కడ బుద్ధుని, పూలేని, పెరియార్ని, అంబేద్కర్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ సమాజ సేవకులే. మనం ఈ సమాజంలో చెత్త ఉంది, కడగకపోతే మనం తినే అన్నంలో ఖచ్చితంగా పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే చెత్తను గుర్తించాలని కోరుతూ, దీనికోసం మనం ఏం అక్కర్లేదు మిత్రులారా. ముఖ్యమంత్రి రాకుంటామే, మన దగ్గర ముగ్గురు మంత్రులు ఉంటారు, వాళ్ళు రాకపోతామే, ఈ ఊరు సర్పంచ్ జడ్పీటీసీలు రాకపోతామే, ఎమ్మెల్యే MP రాకపోతామే, మన జాతిలో ఉన్న SIలు CIలు DSPలు ఎవ్వరు రాకపోతామే. ఇది దుఃఖంతో ఉన్న వాళ్ళకి దుఃఖ నివారణ ఉందనేది తెలియజేస్తే చాలు. అసలు ఆ దుఃఖ నివారణ అంటే ఏంటో నేను చాలామంది పెద్దవాళ్ళు అడిగారు, సమాధానం చెప్పారు. నివారణ ఉంది, దుఃఖం ఉంది, సమస్య ఉంది అంటారు. చాలా చిన్న లాజిక్. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇంతమందికి ఇక్కడ ఎంతోమందికి పుట్టినరోజులు ఉన్నాయా లేవా? కొంతమందికి ఏదో అందాల కొద్ది రాశారు. చాలామందికి పెళ్లి రోజులు ఉన్నాయి, వాళ్ళకు పిల్లలు పుట్టే రోజులు ఉన్నాయి, పిల్లలు పుట్టిన రోజులు ఉన్నాయి, ఇళ్ళకి వచ్చే రోజులు ఉన్నాయా లేవా? అలాగే మహానుభావుల జయంతులు, వర్ధంతులు ఉన్నాయి. వీటన్నిటికీ ఆర్య మతంతో సంబంధం లేకుండా, క్రైస్తవ మతంతో సంబంధం లేకుండా, ఇస్లాం మతంతో సంబంధం లేకుండా మన ఉత్తమ జీవన విధాన పద్ధతిలో మన ఫంక్షన్ను మనం చేసుకుంటే సరిపోదా? ఇంకొంతో పనుందా? బాబాసాహెబ్ తన దాంట్లో ఇక్కడ రాస్తాడు, 19వ దాంట్లో రాస్తాడు, నేను నా కుటుంబంలో ఏ కార్యక్రమానికి కూడా ఏ మత పెద్దను పిలువను అని రాస్తాడు. అంత దమ్ము ఇక్కడ ఎంతమందికి ఉంది? చేయలేపండి. నా కుటుంబంలో ఏ కార్యక్రమానికి కూడా నేను ఏ మత పెద్దను పిలువను, అన్ని మతాలను పిలుచుకుంటా, ఎందుకంటే వాళ్ళు మనుషులు, నాకు సంబంధం ఉన్న వాళ్ళు కాబట్టి. కానీ మతం పేరుతో దోపిడీ చేసే వ్యక్తులను పిలువనని చెప్పాడు. మరి మనం పిలిస్తే ఆయనను అవమానించినట్టే కదా మిత్రులారా. కాబట్టి అన్ని ఇండ్ల మీద ఈరోజు ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని మతాలు వచ్చి డ్యాన్సులు చేస్తున్నాయి. మన ఇంటి మీద నిజంగా ఎగరాల్సిన జెండా పంచశీల జెండా మాత్రమే. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని హృదయపూర్వకంగా కోరుతూ, మీ పిల్లలకి బుద్ధిస్ట్ స్టోరీస్ని,
బుద్ధిస్ట్ ప్లేసెస్ని చూపిస్తూ ఆ బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్, భగత్ సింగ్ల యొక్క చరిత్రలని వాళ్ళకు అందిస్తూ వాళ్ళని స్ఫూర్తి వైపు నింపాలని మా రాంబాబు అన్నట్టుగానే ఇక్కడ ఎవరైనా కాస్త సమయం ఉంది, నాకు కాస్త డబ్బు ఉంది అనుకున్న వాళ్ళు మీరు ఉన్న చోటనే ప్రజా సమస్యల మీద పోరాడుతూ అందరినీ ఏకం చేస్తూ రాజకీయంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలి. మరి బాబాసాహెబ్ పెట్టిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరుతారా? చేరండి. ఆయన అనుచరుడుగా వచ్చిన కాన్షీరామ్ పెట్టినటువంటి బిఎస్పి పార్టీ ఉంది, దాంట్లో చేరి ఏనుగు గుర్తుతో పోరాటం చేస్తారా? చేయండి. అదే స్ఫూర్తితో దళిత శక్తి ప్రోగ్రాం ధర్మ సమాజ్ పార్టీతో విశారదన్న ఒక ప్రయత్నం చేస్తున్నాడు, దాంట్లో వెళ్తే వెళ్ళండి. లేదంటే ఎంఆర్పిఎస్ నుంచి మాదిగ మహాజన పార్టీ దాని ద్వారా వెళ్తారా? వెళ్ళండి. ఇవేవి కాకుండా మీ దగ్గరలో కాస్త సెక్యులర్గా, డెమోక్రటిక్గా, కులాలు మతాలతో సంబంధం లేకుండా ఉండే ఏదో ఒక పార్టీలో చేరండి. అందరికీ పెద్దన్నగా ఎర్ర జెండా ఎప్పటికీ తోడుగా ఉంది కాబట్టి ఎర్ర జెండాని ఎత్తుకోండి, కానీ మతం జెండా ఎత్తుకోవద్దని కోరుతూ రాజకీయ అవకాశం ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, సమయం ఉన్నవాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు రాజకీయాలకు వెళ్ళండి, పనిచేయండి. ఈ రాయేష్ అన్న మెడలో ఓ పార్టీ కండువా, నా మెడలో ఓ పార్టీ కండువా ఎత్తే ఇవి మా పార్టీలు చెప్పినట్టుగా ఆ కోతికి ఒక దారం కట్టి సర్ది పెట్టు మొగడికి అనగానే కోతి టింగ్ టింగ్ అని ఉరుకుతా ఉంటుంది. ఆ కమాండ్ పల్టీలు కొట్టు అంటే పల్లి. ఇప్పుడు మేము ఏదో ఒక పార్టీలో ఏరితే మా మీద మేమే ఒక బండలను ఎత్తుకొని నడవలేక, మింగలేక, కక్కలేక సావాల్సి వస్తుంది. ఒకవేళ రాయేష్ అన్నకి ఏమైనా ఆసక్తి ఉంటే అన్న ఏ కండువా వేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు, అన్న గెలవాలని నేను అన్న వెనకాల నించుండి జిందాబాద్ కొడతా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం మనిషి అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్ వేరే పార్టీ వాడు ఉంటే పోలేదా? కానీ నేనైతే నా జీవితాన్ని ఈ రాష్ట్రంలో మన ప్రాంతంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి 10 ఏళ్ళు కష్టపడి పిహెచ్డి చేసి పరిశోధన గ్రంథాన్ని యూనివర్సిటీకి ఇచ్చి డాక్టరేట్ అనే అత్యున్నత చదువు గౌరవాన్ని పొందాను. అది అక్షరాలతో ఆ యూనివర్సిటీ లైబ్రరీలో ఉండకూడదు నా పుస్తకము. నేను ఊపిరి ఉన్నంత వరకు ఆ పుస్తకంలోని అక్షరాలు నా నోటి ద్వారా నా ప్రజలందరికీ చేరాలి. వాళ్ళు అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు, డబ్బులు వృధా చేసుకోవద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, మానసికంగా బలహీనులైపోవద్దు. వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి. ప్రత్యామ్నాయ సంస్కృతిలో ఆదర్శంగా ఉండి మహనీయులు కలలు కన్న ఒక స్వేచ్ఛ, సమానత్వం, శాస్త్రీయ దృక్పథంతో ఉన్న సమాజం కావాలని నేను మాత్రం పార్టీలకు అతీతంగా పనిచేస్తా. ఇప్పుడు ఈ మధ్య నన్ను నేను మార్చుకున్న విషయం ఏంటిదంటే, నన్ను కాంగ్రెస్ సార్ పిలిచినా పోయాడా మీ కాంగ్రెస్కు జై, కానీ మీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ 3 నమ్మకాలు ఇచ్చిపెట్టారు. మీ తెలుగుదేశానికి జై, మీ జగన్మోహన్ రెడ్డికి జై. వాళ్ళు వర్ధిల్లని రావాలి, నాశనం కావాలని నేను కోరుకుంటానా? నేను నాశనం కావాలని కోరుకునేది అజ్ఞానాన్ని, అసమానతని, దోపిడిని, పీడనని. కాబట్టి దోపిడి, పీడన, అజ్ఞానం, అసమానతల్ని పోగొట్టడానికి ఇప్పుడు ఏదైనా మతమోడు వచ్చినా కూడా, ఈ మధ్య నేను మైదీపట్నంలో పెద్ద దర్గాలో పోయి మాట్లాడినా. నా ఎదురుగా 5-6 వేల మంది ముస్లింలు ఉన్నారు. మిత్రులారా, అందరికీ దేవుడు లేడని తెలియజేస్తూ అని మాట్లాడినా. ముస్లిం మిత్రులారా, దేవుడు లేడని తెలియజేస్తూ దేవుని నమ్మని నన్ను మాట్లాడమని పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అని అక్కడ 2 గంటలు ప్రసంగించాను. అలాగే మన దగ్గర ఒక ఊర్లో క్రైస్తవ సోదరులు పిలిచారు. మొత్తం అందరూ జీవం గల దేవ, పరిశుద్ధాత్మ అనేటోళ్ళే. అందరు చెప్పాను, నేను పరిశుద్ధాత్మ నమ్మ, యేసయ్య నమ్మ, జీసస్ నమ్మ, బైబుల్ని నమ్మని మిత్రులారా, భారత రాజ్యాంగాన్ని నమ్ముతూ తెలియజేయనిదేమన కానీ ప్రసంగించేసి. నిన్నగాక మొన్న 241వ కులాంతర పెళ్లిని బాబాసాహెబ్ చూపిన పద్ధతిలో, పూలే దంపతులు చూపిన పద్ధతిలో చేసి మీ దగ్గరికి వచ్చిన 241వ పెళ్లి చేసి వచ్చిన. ఇక్కడున్న మీరందరూ కూడా మీ అక్క చెల్లెల బిడ్డలు, మీ అన్నదమ్ముల బిడ్డలు, మీ బిడ్డలు, మీ కొడుకులు ఉంటారు కదా, వాళ్ళొక్కళ్ళు పెళ్లి అయ్యి చాలు ఇంత పెద్ద మీటింగ్ జరిపినట్టు అవుతుంది. మన పద్ధతిలో పెళ్లి చేయకుండా అన్ని దిక్కుమాలిన పద్ధతిలో, పనికిమాలిన పద్ధతిలో చేసుకుంటూ ఈడికి వచ్చినప్పుడు జైబీమనే అటేటు పోయి మళ్ళీ వేరే దాని బురదలో బొర్రితే పంది కంటే హీనమైన బతుకులు అయితే మనం. కాబట్టి వీడికి చాలా శుభ్రంగా వచ్చారు, ఇంకా శుభ్రంగా పోయి స్ఫూర్తితో ముందుకెళ్లాలని సందర్భంగా కోరుతూ, ఈ జిల్లాలో మూఢనమ్మకాల సంఘటనలు ఎక్కడ జరిగినా మా చెల్లెలు ప్రీతి సంఘర్షణ, అలాగే మా ప్రధాన కార్యదర్శి కందుల నరసింహారావు అన్న ఉన్నాడు, డిగ్రీ కాలేజ్ లెక్చరరు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయ్ కుమార్ అన్న ఇక్కడే ఉన్నాడు, ఖమ్మం జిల్లా నుంచి ఒక విద్యుత్ ఉద్యోగుల ఆఫీసర్ ఉన్నాడు, నల్గొండ నుంచి చిట్టాల రాజన్న ఉన్నాడు, అక్కడ జిల్లా కార్యవర్గ సభ్యురాలు సువర్చలాదేవి అక్క ఉంది. ఇక్కడ చాలా మంది ఎవరెవరు వచ్చారు, మన మూఢనమ్మకాల సంఘం వాళ్ళు గట్టిగా లేవట్టు, తక్కువనట్టు కొట్టద్దు. రైట్, 10 మంది అయితే వచ్చినాం. వీడికి వచ్చిన 20 సంఘాలు 10 మందిని తెస్తే 200 అవుతాయి. ఇదే అందరం పాటించాలని కోరుతూ
మీ అందరికీ మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవడైనా బైరి నరేష్ హిందూ దేవులను తిట్టాడు అనగానే కింద కామెంట్ పెట్టండి. బైరి నరేష్ తెలుసు నాకు, ఏమని తిట్టాడో చెబితే నేనే బైరి నరేష్ని కొడతాను అని పెట్టండి. ఈ నా కొడుకులు ఎవ్వడు సమాధానం చెప్పట్లేడు. ఏమనంటే తిడతానని బైరి నరేష్ని దేవులను తిట్టిన వ్యక్తిగా ప్రచారం చేయడం ద్వారా, హిందువులను అవమానించిన వ్యక్తిగా ప్రచారం చేయడం ద్వారా మెజారిటీ ప్రజల దగ్గరికి నరేష్ను వెళ్ళనియొద్దు. బైరి నరేష్ బీసీలకి పూలే అంబేద్కర్ వాదాన్ని తెలియజేస్తున్నాడు. బైరి నరేష్ బీసీ కార్డుతో ఎస్సీల దగ్గరికి వెళ్ళి పేరు గౌరవం పొందుతున్నాడు. బైరి నరేష్ పూజారి లేకుండా పెళ్లిళ్ళు చేస్తున్నాడు. బైరి నరేష్ ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. బైరి నరేష్ వల్ల మతాలకు నష్టం ఉంది. అందువల్ల బైరి నరేష్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నేను ఒక ఊరికి వెళ్ళాను. నిన్న అంటే 11వ తారీఖు ఆదివారం. ఆ ఊర్లో ముస్లిం సోదరులు మీటింగ్ పెట్టుకున్నారు. ముస్లిం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఎవడేమనలే. అలాగే పోయిన ఆదివారం 6వ తారీఖేమో కాదు 4వ తారీఖేమో ఆదివారం క్రైస్తవుల కూడిక పెట్టుకున్నారట. 150 మంది పెట్టుకున్నారు కూడిక. 10 ఏళ్ల క్రితం అక్కడ చర్చి కూడా లేదు, కానీ ఇప్పుడు అక్కడ 2 చర్చిలు అయినాయి. వాళ్ళు కూడిక పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదట. కానీ బైరి నరేష్ వచ్చి నర్ర కళాధర్ అనేటువంటి ఒక ముదిరాజు ముద్దు బిడ్డకి, వినీషా అనే ఆడపిల్లకి 2వ కూతురు పుడితే ఆ కూతురికి ప్రకృతి అనే పేరు పెట్టడానికి బైరి నరేష్ వస్తే బైరి నరేష్ గోబ్యాక్ అని అడ్డుకున్నారు మిత్రులారా. అంటే ఆ ఊరికి ముస్లింలు వస్తే నష్టం లేదు, క్రైస్తవులు వస్తే నష్టం లేదు, ఎన్ని రకాల గుడులున్నా నష్టం లేదు. కానీ ఒక హేతువాది, ఒక చారువాక లోకాయుత వారసుడు, ఒక జైన బౌద్ధాన్ని పుణుకుపుచ్చుకున్న సంఘ సంస్కర్త వస్తే ఈ మతాలన్నీ వణుకుతున్నాయి మిత్రులారా. కాబట్టి మతాలు మారితే వాళ్ళకి ఏం కాదు, 2-3 మతాలు ఉంటే ఏం కాదు, కొట్టుకునే పేరుతో ఏకం కావచ్చు. కానీ మతాలకు అతీతంగా ప్రపంచ శాంతిని బోధిస్తే, సమతను బోధిస్తే, విలువలను బోధిస్తే, హేతువాదాన్ని ప్రశ్నించే తత్వాన్ని బోధిస్తే వీళ్ళందరి పూసాలు కదులుతున్నాయి. నన్ను ఆపుతారు కావచ్చు, మరి మీ అందరూ కూడా ప్రశ్నించే వాళ్ళైతే ఎవడు ఆపుతాడో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఆలోచిస్తారని, మన ఉమ్మడి వేదికగా ఇది పని చేయాలని నేను మీ అందరికంటే ఎక్కువ బుద్ధిస్ట్ ప్లేసులు తిరిగే అవకాశం నాకు వచ్చింది. మా సూర్యాపేట జిల్లాలో ఉన్న ఫణిగిరికొండ నుంచి మొదలుకుంటే, మా నిర్మల్లో ఉన్న బాదనకుర్తి వరకు, తర్వాత ధూళికట్ట, పెద్దపల్లిలో ఉన్న ధూళికట్ట నుంచి మొదలుకుంటే ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న శాలిహుండం వరకు, అనకాపల్లిలో ఉన్న బొజ్జనకొండ నుంచి మొదలుకుంటే నాగార్జునకొండ వరకు నేను ఈ 2 రాష్ట్రాల్లో అన్ని బుద్ధిస్ట్ ప్రదేశాలు తిరిగాను మిత్రులారా. మీరు కూడా మీ విరామ సమయంలో ప్రయాణిస్తూ మూర్తిమత్వాన్ని పొంది జ్ఞానంతో, క్రమశిక్షణతో, విలువలతో జీవించాలని మనసారా కోరుతూ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి, ఓపికగా విన్న మీ అందరికీ, మరీ ముఖ్యంగా రికార్డింగ్ ఉండి పరిగెత్తాల్సిన అవసరం ఉన్న సభా మర్యాదగా నరేష్ బ్రదర్ మాట్లాడేటప్పుడు నేను వెళ్ళిపోతే ఫోటోలు దిగే పేరుతో కొంతమంది అటు అత్తరని డిస్టర్బ్ కావద్దని నా మీద ప్రేమతో ఉన్న రాజేష్ అన్నకి, వేదిక మీద చాలామంది మాట్లాడేవాళ్ళు అనుభవజ్ఞులు వాళ్ళంతా, కానీ యువకులు మాట్లాడాలి. మా తమ్ముళ్ళు వచ్చారు, పిల్లలు తన్నులు తింటున్నారు, దెబ్బలు తింటున్నారు, జైలుకు పోతున్నారు, పోరాడుతున్నారు, మా బిడ్డలు మా ఇంటికి వచ్చిరని వెనకాల వాళ్ళందరూ వాళ్ళ 5 నిమిషాలు త్యాగం చేసి అరగంట మాకు ఇచ్చారు మిత్రులారా. కానీ ఇప్పుడు ఏదో ఏతులు గడా గిడ మైకున్నదని బాగా మాట్లాడి రేపు పోయి మేము అటు సందుల షాపులో మందేసుకుంటున్నాం, లేకపోతే చిందేసుకుంటున్నాం, దొంగ పని లంగ పని చేసుకుంటా కనిపించాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారో రేపు మళ్ళీ ఏ పార్టీలు ఉన్నారో తెలియదు, కానీ మేము మాత్రం ప్రజల పార్టీలనే ఉండి ఈ మహనీయుల పార్టీలనే ఉంటామని తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. థ్యాంక్ యూ సో మచ్. బోధనెంతో చేస్తామన్నా